अस्मद्गुरुभ्यो नमः. श्रीगुरुभ्यो नमः. సర్వగురుభ్యో నమః. మహాభారతంలోని విదుర నీతి సుధ. అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ ప్రాపంచిక భ్రమలతో అనేక అకృత్యాలు చేస్తూ పాపరాశిని మూటగట్టుకున్న మానవుడు వార్ధక్యంలో అసక్తత ఆవరించినప్పుడు, అహంకారం నశించినప్పుడు పశ్చాత్తాపంతో ఆత్మచింతన ఆరంభిస్తాడు. అప్పుడు జ్ఞానతృష్ట కలుగుతుంది. సత్యాన్వేషణతో తహతహలాడుతుంటాడు. మృత్యువు నిరీక్షణలో ఉంటుంది. సమయము అట్టే ఉండదు. అలాంటి సమయంలో సాక్షాత్తు ధర్మదేవత అవతారుడైన విదురుడి నీతి సుధ ఆత్మకు కొత్త శక్తిని ఇస్తుంది. గీతలో శరీరము మరణించిన తాను మరణించనివాడు అని కదా శ్రీకృష్ణుడు చెప్పిన స్థితి పొందాలంటే మానవుడు విదురనీతి పారాయణము ఉత్తమ మార్గమని, తక్షణ కర్తవ్యం కూడా అని చదివి ఆచరించాలని ఆశిస్తూ ఈనాటి విదురనీతి సుధా మహాభారతం 7వ అధ్యాయం 65వ శ్లోకం చూద్దాం. అగ్నిహోత్ర ఫలావేదాః శీలవృత్త ఫలం శ్రుతం రతిపుత్ర ఫలానారి దత్త భుక్తఫలం ధనం. వేదములకు విజ్ఞాన నిధులు అని పేరు. అట్టి వేద పఠనం వలన ఫలము అగ్నిహోత్రము అర్పించుటయే. శాస్త్రములకు ఫలము మంచి స్వభావమును నడవడియు నేర్పుచుటయే. శ్రీని పొందుటకు ఫలము సుఖము సంతానం లభించుటయే. ధనమునకు ఫలము ఇచ్చుటయు అనుభవించుటయే. కృషితో నాస్తి దుర్భిక్షం. కృషికి అనివార్యంగా ఫలితాలు లభించి తీరతాయి. సత్కృష్టి ఫలాలు సంతోషదాయకంగా ఉంటాయి. దుష్కృష్టి ఫలితాలు దుఃఖకారకాలుగా ఉంటాయి. మంచిని కోరేవారు మంచి కృషిని చేయాలి. సత్కర్మలనే ఆచరించాలి. జన్మదాత పరమాత్మకు మనం సదా కృతజ్ఞులమై ఉండాలి. అంటే తిరిగి ఆయన దివ్యధామానికి చేరుకోగల విధంగా మనము ప్రవర్తించాలి. పరమాత్మను చేరుకోవటమే మోక్షం. ఉపనిషత్తుల వచనం ప్రకారం పరమాత్మ దివ్య తేజస్సు నుండి అణువులుగా వేరుపడిన ఆత్మలు వివిధ దేహాలుగా ప్రవేశిస్తాయి. దేహాలకు ఆయువు అనే పరిమిత కాలజీవనం ఉంటుంది. ఆ సమయమే పరీక్షాకాలం. జన్మ నుండి జన్మకు, దేహం నుండి మరొక దేహానికి జీవాత్మ ప్రయాణం చేస్తుంది. అంతిమంగా ఉన్నతమైన మానవ జన్మ లభిస్తుంది. మానవ జన్మ జ్ఞాన సంబంధ జన్మ. పరమాత్మ గురించి తెలుసుకోగల జన్మ ఇది. ఆత్మలు తిరిగి ఎలా పరమాత్మను పొందగలనో, చేరుకోగలవో తెలియగల జన్మ కనుక మానవ జన్మ ఉత్తమమని చెబుతారు. అయితే ఉత్తమ జన్మ పొందితే సరిపోదు, ఉత్తమంగా జీవించాలి. అప్పుడే జన్మ సాఫల్యము లభిస్తుంది. జన్మరాహిత్యమే జన్మ సాఫల్యం. జన్మరాహిత్యం ఎలా లభిస్తుంది? కర్మఫల పరిత్యాగం వలన. అంటే ఏ కర్మఫలాలు మనము ఆశించకూడదు. కానీ మనం పుణ్యఫలాలు ఆశిస్తాం. పాపఫలాలను వద్దు అనుకుంటాం. భక్తిలో కూడా స్వార్థం. చాలా సందర్భాలలో మన ప్రార్థనలు ఫలించకపోవడానికి ఇదియే కారణం. భగవంతుడు 2 సందర్భాలలో తక్షణమే స్పందిస్తాడు. 1 ఆర్తి, 2 ప్రగాఢ భక్తి. ఆర్తిలో పడగానే మనకు దైవం గుర్తుకు వస్తాడు. ఆపద మొక్కులు మొక్కుకుంటాం. సాధారణంగా ఆపద మొక్కులకు భగవంతుడు స్పందిస్తాడు, అనుగ్రహిస్తాడు. ప్రగాఢ భక్తి కలవారు భగవంతునితో అనుబంధం తప్ప ఇంక ఏమి కోరరు. ఎంత కష్టం వచ్చినా అన్నీ ఆయనే చూసుకుంటాడు అని ఉదాసీనంగా ఉంటూ తమ విద్యుక్త ధర్మాన్ని కొనసాగిస్తారు. అప్పుడు ఏదో ఒక రూపంలో మనల్ని కష్టాల నుండి బయటపడేస్తాడు భగవంతుడు. మనం నవవిధ భక్తులు చూపితే ఆయన 9 విధాలుగా మనకు సేవలు చేస్తాడు. ఎందుకంటే ఆయన భక్త కింకరుడు. అయితే 9 ఎందుకు? ఏ ఒక్క సేవకైనా ఆయన స్పందించకుండా ఉండలేడు. భక్తి అంటే ప్రేమకు పరిపూర్ణ స్వరూపం. ప్రేమకే మనం స్పందించకుండా ఉండలేము. అలాంటిది అంతకు ఎన్నో రెట్లైన భక్తికి భగవంతుడు ఎందుకు స్పందించడు? భక్తి వలన భగవంతుడు ఎంతో గొప్పవాడు అనే జ్ఞానం మనకు కలుగుతుంది. కలగటమే కాదు,
మనల్ని మనం ఆయనకు అర్పించుకోవాలనే తపన కలుగుతుంది. ఇలాంటి తపన వేద పఠన జ్ఞానం వలన కూడా కలుగుతుంది. తద్వారా అగ్నిని ఆరాధన చేస్తాం. అగ్నికి దహించే సహజ లక్షణం ఉంటుంది. భౌతికంగా మనము చూసే అగ్ని హవిస్సులను దహిస్తుంది. జ్ఞానాగ్నికి రూపం ఉండదు, కానీ అది చెడు కర్మలను దహిస్తుంది. దానివల్ల జ్ఞానము మరింత ప్రకాశిస్తుంది, వెలుగులు ఈనుతుంది. కాబట్టి వేద పఠనం వలన కలిగే ఫలము అగ్ని ఆరాధన అంటున్నారు విదురుల వారు. ఇంకా రెండవ విషయమైన శాస్త్రాలను ఎందుకు చదవాలి కూడా విదురులు చెప్తున్నారు. అక్షరాలు నేర్చుకునేటప్పుడు వాటి ప్రయోజనం మనకు అర్థం కాదు. కొందరు పిల్లలు చదవటానికి ఏడుస్తారు, అటు తరువాత చదువుకోనందుకు ఏడుస్తారు. శాస్త్రాలంటే మనల్ని శాసించేవి. తల్లి, తండ్రి, గురువు, దైవం, శాస్త్రం కేవలం ఇవియే శక్తులు మనల్ని శాసించే అధికారం కలిగి ఉన్నాయి. మంచి స్వభావం, మంచి నడవడిక, మార్గదర్శనం శాస్త్రాల నుండే లభిస్తుంది. కాబట్టి శాస్త్ర అధ్యయనం తప్పక చేయాలి. అందుకు అక్షర జ్ఞానము అనివార్యం. కాబట్టి చదువును ఒక తపస్సుగా అభ్యసించాలి. ఒక్క క్షణం వ్యర్థం చేసుకున్న తపోబలాలు దక్కడంలో ఆలస్యం జరుగుతుంది. అది మన పురోగతి వేగాన్ని మందగింపజేస్తుంది. ఒక్క క్షణం మనసు పెడితే ఒక అమూల్య సత్యము మన మనసు ఖజానాలోకి ఆణిముత్యంలా చేరవచ్చు. అది జీవితాంతం మనకు అక్కరకు వస్తుంది. దాంపత్యం అంటే శాస్త్రయుక్త వివాహం ద్వారా స్త్రీ పురుషులు శరీరం ప్రాణంల అనుబంధంతో ఆఖరి శ్వాస వరకు జీవించడం. శ్రీ సుఖ ప్రదాత వంశాభివృద్ధి సంతానాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి పురుషుడు శ్రీ వల్లనే పరిపూర్ణుడు అవుతున్నాడు. శ్రీని అర్ధాంగిగా చెప్పిన కారణం కూడా ఇదే. సంసార బాధ్యతల్లో సగం శ్రీ నిర్వహిస్తుంది. ఇక ధన వినియోగం గురించి, నువ్వు ఇవ్వకుండా దేనిని పొందలేవు అనేది ఆధ్యాత్మిక సూక్తి. గతంలో దానం చేయడం వల్లనే ప్రస్తుత కాలంలో ధనవంతుడు కాగలుగుతాడు. నేలను దున్ని విత్తనాలు చల్లినప్పుడు పంటగా ఒక్కొక్క విత్తనం నుండి అనేక విత్తనాలు పుట్టుకొచ్చినట్లు దానం చేసిన ధనము పుణ్యఫలంగా తిరిగి మనల్ని సంపన్నులను చేస్తుంది. తోడిన కొలది నీరు ఊరినట్లు సత్కర్మలకు వెచ్చించిన ధనము 10 రెట్లుగా పెరుగుతుంది. దాతను మరింత ధనకుణ్ణి చేస్తుంది. ఈ సత్యం అందరికీ తెలియదు. లోబులు అస్సలు ఈ మాటను నమ్మరు. శ్రీ మహాలక్ష్మీదేవి చంచల స్వభావి. బంధించాలని చూసిన కొద్దీ తరలిపోతుంది. సద్వినియోగం చేస్తున్న కొద్దీ విస్తృతమవుతుంది. ఎక్కడ చిన్న పొరపాటు, నిర్లక్ష్యం జరిగినా నిష్క్రమించిపోతుంది. మనం వర్తమాన ప్రపంచంలో ఇందుకు ఉదాహరణలుగా ఎన్నో సంఘటనలు చూస్తుంటాం. అయితే అతిదానాలు కూడా అవస్థల పాలు చేస్తాయి. కాబట్టి పాత్రను బట్టి మాత్రమే దానము చేయాలి. శ్రీ మహాలక్ష్మీదేవి చంచల స్వభావం గురించి విదురుల వారు చెప్పిన విశేషాన్ని మరి ఒక సంచికలో తెలుసుకుంటాం. దానికి ముందు మరొకసారి విదురుల వారు చెప్పిన 65వ శ్లోకాన్ని పునశ్చరణ చేసుకుందాం. అగ్నిహోత్ర ఫలావేదా శీలవృత్త ఫలం శృతం రతిపుత్ర ఫలానారి దత్త భుక్తఫలం ధనం. వేదములకు విజ్ఞాన నిధులని పేరు. అట్టి వేద పఠనం వలన ఫలము అగ్నిహోత్రమును అర్చించుటయే. శాస్త్రములకు ఫలము మంచి స్వభావమును నడవడియు నేర్పుటయే. శ్రీని పొందుటకు ఫలము సుఖము సంతానము లభించుటయే. ధనమునకు ఫలము ఇచ్చుటయు అనుభవించుటయే అని విదురుల వారు మహాభారతంలో బోధించిన నీతి వాక్యాలు. హరి ఓం తత్సత్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.